హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పౌడర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించుకున్నానండి, చక్కెర, ఇంకా ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా అది, తర్వాత నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. దానిలో ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నా అండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను ఇంట్లోనే తయారు చేస్తాను నెయ్యి. సో ఆ నెయ్యి వేస్తున్నాను. దీనిలో నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా రవ్వ లడ్డూలు ఉంటాయి. సో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో రవ్వ వేసుకొని చిన్న మంట పైననే రవ్వని కలుపుతూ వేయించుకోవాలి. అలానే వదిలేస్తే కింద అడుగు పడుతుంది, పైన అలానే తెల్లగా ఉండిపోతుంది. సో ఊకే కలుపుతూ నెయ్యిలో మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను. మంచిగా ఫ్రై అయిపోతుంది. రెండు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చక్కెర పాకం తయారు చేసుకుందామండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేస్తున్నాను. కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను, కానీ చక్కెర హాఫ్ కప్పే వేస్తున్నాను అండి. ఎందుకంటే దానిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి అది హాఫ్ కప్పే అవుతుంది. సో దానివల్ల హాఫ్ కప్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, పాకం సరిగా రాదు. సో షుగర్ అంతా కరిగేలాగా మొత్తం కలుపుకుంటూ పాకం వచ్చేలాగా పెద్ద మంట పైననే చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒకసారి చూస్తానండి పాకం వచ్చిందో లేదో. మంచి ముద్ద పాకమే రావాలండి. చూడండి, వాటర్లో వేయగానే ఏం విడిపోలేదు, ముద్దలాగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను ఇది చెక్ చేసే టైంలో కూడా స్టవ్ పెద్ద మంట పైననే ఉంది. సో ఈ టైంకి ఫుల్గా పాకం వచ్చి రెడీ అయింది. సో ఇప్పుడు మనం అన్నీ వేయించి పెట్టుకున్నా, అంటే కొబ్బరి ఇంకా రవ్వ వేయించి పెట్టుకున్నది మొత్తం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి, చిన్నగా పెట్టి ఇది వేసుకుంటున్నాను. అంటే మంచిగా కుక్ అవుతుంది రవ్వ. మొత్తం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కంప్లీట్గా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి, ఎందుకంటే చల్లగా అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చాలా కాలుతుందండి, అందుకే నేను వాటర్ లైట్గా చేయి పెట్టి వాటర్లో ముంచి లడ్డూలు చుడుతున్నాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రవ్వ లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలా ఇదంతా ప్రాసెస్ ఇబ్బంది అనిపిస్తే మనం లూజ్గా వదిలేసాం కదా అండి, ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలో వేసుకొని పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలా ఉండలే చుడుతున్నాను. ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు తయారైందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.